యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలేపును, జయనమ్మీనులోని సింధూర వనమును, అదామియను, కనుమను, యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి, అక్కడ నుండి పడమరగా అజన్నోత్తాబారు వరకు వ్యాపించి, అక్కడ నుండి హక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిద్దీము, జేరు, హమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రెయి, ఏన్ హాసోరు, ఇరోను, మిగ్దలేలు, హారేము, బేతనాతు, బెత్షామెషు అనునవి. వాటి పల్లెలు కాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలును వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జోర్యా, యెఫ్తాయేలు, ఇర్షెమేషు, షయల్బీను, అయ్యాలోను, యెతా, ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా, యెహూదు, బెనేబెరకు, గత్రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషేము మీద యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషమునకు దాను అను పేరు పెట్టిరి. వాటి పల్లెలు కాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇజ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశములోనున్న తిమ్నత్సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, ఇజ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము యొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.